హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ నేను 8 మంత్స్ ప్లస్ వాళ్ళకి చికెన్ పాలక్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ని మంచిగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. 30 గ్రామ్స్ పాలక్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే 2 స్పూన్స్ ఆఫ్ రైస్ అండ్ 1 స్పూన్ కందిపప్పు 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను మేకింగ్ ప్రాసెస్ చెప్తాను, చూసేయండి. ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసి జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసి బాగా కలపాలి. ఆనియన్ మగ్గినాక మనం అందులోకి టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదా టమాటో ప్యూరీ అన్నా వేసుకోవచ్చు. అది మంచిగా దగ్గరకు వచ్చినాక మనం ఏదైతే చికెన్ మనం ఉడకబెట్టి పెట్టామో అది అందులో వేసేయాలి. వేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఆ తర్వాతకి టీ గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని బాగా మరగనివ్వాలి. ఆ వాటర్ బాయిల్ అవుతుంటే మనం మిరియాల పొడి అనేది వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి అయితే ఓకే 8 మంత్స్ ప్లస్ వాళ్ళకి. 1 ఇయర్ ప్లస్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నామో 1 అవర్ ముందు అది అందులో వేసేసి ఒక 2 విజిల్స్ వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాతకి మనం పాలక్ కూడా వేయాలి. పాలక్ వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి. అంతే గాయ్స్, పిల్లలకి ఎంతో ఇష్టమైన పాలక్ చికెన్ రైస్ రెడీ. మీరు ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. 8 మంత్స్ ప్లస్ వాళ్ళకి స్మాషర్తో స్మాష్ చేయండి. 1 ఇయర్ ఎబో వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు. అలానే ఫీడ్ కూడా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.